మీ పేరు? అరుణ్ బ్రో. సో మరి పెద్ది మూవీ గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, పోయినసారి ఫ్లాప్ అయిందాన్ని ఇంకా మిగతా సినిమా అన్నీ అట్లా అవుతాయి అనుకుంటారు, కానీ అట్లా అవ్వదు. ఎందుకంటే అది ఈసారి మించి ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే ప్రతి సినిమా అలా అవ్వదు కదా. సో ఖచ్చితంగా గట్టి కొడతాను అనుకుంటాను. అంటే రామ్ చరణ్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో 2 సినిమాలు ప్రీవియస్గా. సో మరి ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారు? ఒకటి కాదు బ్రో, అది 4 పడ్డా 5 పడ్డా ఫ్లాప్ పడ్డా కానీ మా రేంజ్ అలానే ఉంటుంది. దాని మరి ట్రోల్ చేస్తున్నారు పెద్దిని, అంటే రాదు ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ కదా. సో మరి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఏం చెప్తారు? చెప్పేదే ఉంది బ్రో, కొత్త కాన్సెప్ట్ మనోడిది. రంగస్థలం ఎలా ఉంటుందో దాని మించి అదే బ్యాక్గ్రౌండ్తో వెళ్ళిపోద్ది, బాగుంటుంది. సో రంగస్థలం అంటే చూసిన సినిమానే మళ్ళీ చూడాలా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. నేను అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ తప్పించి కథ మొత్తం వేరే ఉంటుంది. చాలా కొత్తగా చూస్తాం మనం రామ్ చరణ్. ఒక మాటలో ట్రోలర్కి ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్తాం బ్రో, కుక్కలు ఇట్లా వాగుతూనే ఉంటాయి. అందరూ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, మన అందరికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోలేం కదా. సో కొట్టినాక చూపిస్తాం, అప్పుడు తెలుస్తుంది. సో మరి పెద్ద టీజర్లో మీకు ఏం నచ్చింది? బ్యాటింగ్ బ్రో. బ్యాటింగ్ ఏం బ్యాటింగ్ బ్రో? ఓకే, చిన్నది బ్యాట్ షాట్ బాగా నచ్చింది. అవును, అది ఒక్కటే హైలైట్ అంటారా టీజర్ మొత్తంలో? షాట్ ఎప్పుడు రామ్ చరణ్ హైలైట్ ఉంటాడు ఎప్పుడైనా సరే. ఆయన కథ ఎట్లా ఉన్నా సరే రామ్ చరణ్ ఉంటే చాలు మాకు. అది ఎలానో మేము హిట్ చేస్తాం ఫ్యాన్స్గా.